నేడే తొలి విడత పోలింగ్ అంటూ ఒక వార్త రాసింది దిశ పేపర్. ఈరోజు మొదటి విడత 11వ తారీఖు కాబట్టి మొదటి విడతలో ఈరోజు పూర్తి స్థాయిలో ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు, ఎలక్షన్ కమిషన్ రకరకాల పద్ధతుల్లో తమ భద్రత కల్పిస్తున్నారు. బరిలో మొత్తం మీద ఈ మొదటి విడతలో బరిలో సర్పంచ్ అభ్యర్థులుగా 12,960 మంది సర్పంచులు పోటీ చేస్తున్నారట. 27,628 వార్డులకు 65,455 మంది పోటీ చేస్తున్నారు. ఉన్న వార్డులేమో 27,000 చిల్లర, పోటీ చేసేది 65,000 చిల్లర పోటీ చేస్తున్నారట. మరి ఎన్ని గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే 3,834 గ్రామ పంచాయతీలకు మొదటి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. 1 గంటలకు ఈ ఎన్నికలు ఓటింగ్ అయిపోతుంది. 1 గంటల నుండి 2 గంటల వరకు లంచ్ చేస్తారు. లంచ్ తర్వాత 2 గంటల నుండి ఇక కౌంటింగ్ స్టార్ట్ అయిపోతూనే ఉంటుంది. ఉప సర్పంచ్ ఎన్నిక సైతం కూడా సర్పంచ్ ఎన్నిక ఇవ్వాలే, రిజల్ట్ ఇవ్వాలే, వార్డు మెంబర్లు ఎన్నిక రిజల్ట్ ఇవ్వాలే. అట్లాగే ఆ వార్డు మెంబర్లలో ఏ పార్టీ ఎక్కువ ఎవరిని సపోర్ట్ చేస్తే వాళ్ళు ఉప సర్పంచ్ చేయడానికి అది కూడా అవకాశం ఇవ్వాలే. ఎక్కడన్నా ఇబ్బంది జరిగితే అది రేపటికి వాయిదా చేసే అవకాశం ఉంటుంది. మెజారిటీ సర్పంచులు గెలుస్తామా? మొదటి విడత ఎన్నికలపై అధికార పార్టీ ఎమ్మెల్యేల లెక్కలు. ఎలాగైనా గెలవాలని పట్టుదల లోకల్ లీడర్లకు బాధితులు. ప్రత్యర్థి గెలిచిన పార్టీలోకి ఆహ్వానించేలా ప్లాన్. మొత్తం మీద ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది ఉంది. బీఆర్ఎస్ పార్టీ బాగానే కొట్లాడుతుంది గ్రౌండ్ లెవెల్లో. కానీ గెలిచిన తర్వాత వాళ్ళు మరి అధికార పార్టీ కండువ కప్పుకుంటారా, కాంగ్రెస్లోకి పోతారా, బీఆర్ఎస్లో గెలిచారనేటువంటిది అక్కడక్కడ ఉన్నాయి.